నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో వివిధ పెట్టుబడుల కోసం జర్మనీ పర్యటనకి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పలు పార్టీల నేతల డిమాండ్. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సిపిఎం నేత బాబురావు ఆగ్రహం. అథ్లెటిక్స్ పోటీలకు ముస్తాబైన ఐజీఎం స్టేడియం 3000 మంది వర్ధమాన జూనియర్ క్రీడాకారుల రాక. వ్యవసాయాన్ని సులభతరం చేసి రైతులకు అదనపు రాబడి తెచ్చిపెట్టి ఆధునిక యంత్ర పరికరాల తయారీ సంస్థలను ఏపీలో నెలకొల్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసిద్ధ జపాన్ సంస్థ ఎన్మార్ను కోరారు. 24 గంటలు కరెంటుతో పాటు అనేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పారిశ్రామికవేత్తలతో జపాన్ దేశ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జపాన్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత వారం క్రితం సింగపూర్ దేశం వెళ్లి ఏపీలో కంపెనీలు పెడితే వారికి భూములతో పాటు పలు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక దేశాల పర్యటనలో బిజీగా ఉన్నారు. జపాన్లోని ఎన్మార్ను సందర్శించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే యాంత్రీకరణ పద్ధతులను పరిశీలించారు. జపాన్లో అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానాలపై ఎన్మార్ సంస్థ ఎండీ నోకి కోబాయాషి సమర్పణను ముఖ్యమంత్రి చంద్రబాబు వీక్షించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారి కోసం ఏకీగవాక్ష విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 1000 కిలోమీటర్ల పొడవైన యంత్ర పరికరాల తయారీ సంస్థ నెలకొల్పితే ఆసియా దేశాలతో వర్తక వాణిజ్యాలు విస్తృతం చేసుకోవచ్చని ఎన్మార్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాల కోసం తూళ్లూరు మండలం చుట్టుప్రక్కల 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా బలవంతంగా తీసుకోవడం దారుణమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పూర్తిగా తీవ్రస్థాయిలో రైతులు వ్యతిరేకిస్తున్నారు. నగరంలోని వైట్ హౌస్లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజధాని భూసేకరణ ప్రజా ప్రయోజనాలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రాజధాని భూసేకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని కోరారు. రైతు కూలీలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు రైతుల్లో ఉన్న అనుమానాలను తొలగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, అదేవిధంగా రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలో అనేది ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. మరి అనుమానం నివృత్తి చేసి వాళ్ళ భయాందోళనలకి లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని స్పష్టమైన ప్రకటన చేసి ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి కూడా బీజేపీ తరఫున మరి అనేక సార్లు సంప్రదింపులు జరపడం, ఈ ప్రాంత ప్రజల యొక్క అనుమానాలు, వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మంత్రివర్గంలోని ప్రజాప్రతినిధి గారి ప్రాంతంలో అన్ని గ్రామాలు పర్యటించి వాళ్ళ వైపు నుంచి కూడా మరి రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే ఈ ప్రాంతంలో రైతులు కానీ, కౌలు రైతుల సమస్యలు కానీ, మరి రైతు కూలీల సమస్యలు కానీ, అలాగే ఇల్లు లేని వాళ్ళు దాదాపు 7,000 మంది పైగా కుటుంబాలు ఉన్నాయి. అలాగే రోజువారీ కూలీ మీద నివసించే వాళ్ళు, అలాగే ఈ ప్రాంతంలో మరి చిన్న అంటే పందులు కాసే కానీ, చిన్న కూలీ పనులు చేసుకుని జీవించే వాళ్ళు కానీ, వీళ్ళ యొక్క రాజధాని నిర్మాణం చేపట్టిన తర్వాత వీళ్ళ యొక్క జీవనోపాధి ఇక్కడి నుంచి వలస వెళ్ళే పరిస్థితి మరి కనిపిస్తున్నది. అటువంటి పరిస్థితి రాకుండా వాళ్ళకి ఆ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం విషయంలోనే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భూసేకరణ చేసిన తర్వాత మరి రాజధాని నిర్మాణం అయ్యేంత వరకు ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళకి ఎకరాకి కొంత మరి ఇప్పటికే 25,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అది ఏమాత్రం సరిపోదు. దీన్ని మరి పెంచాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం
పార్టీ రాజధాని నిర్మాణంలో రైతులకు, ప్రజలకు, రైతు కూలీలకు న్యాయం చేయడం జరుగుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ చెప్పారు. భూ సమీకరణ దాని ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం ఎందుకు జరగాలి, అది ఎవరి కోసం అని చెప్పి అనేది ఆలోచిస్తే ప్రత్యేకంగా చెప్పేది ఒకటే అంశం. ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాదు, సామాన్యుల కోసం నిర్మించేది, భవిష్యత్తు తరాల కోసం నిర్మించేది, భవిష్యత్ అవసరాల కోసం నిర్మించేది. ఇదేదో మన ఒక ఇంట్లోనో, ఒక ప్రాంతంలోనో, ఒక ఊళ్ళోనో ఎవరి అవసరాల కోసం, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసేది కాదు. దీని మీద ప్రజలకు ఎవరికైనా కానీ, రైతులకు కానీ అపోహలు కానీ, అనుమానాలు కానీ ఉంటే వాటిని నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉందనే భావిస్తూ ఉంది. అనవసరంగా రెచ్చగొట్టే విధానం, అపోహలో ఆందోళన కలిగించేటువంటి మాటలు, వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరికి సమంజసం కాదు. ఆ విధంగా ఏమనేది రాజధాని నగరం ఏర్పాటు చేయడం అనేది అందరికీ ఆమోదయోగ్యమైనప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తి స్థాయిలో రూపకల్పన జరగకుండానే ఊరికినే ఏదో ఆవేశాలకు లోనవడమో, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ప్రభుత్వ పరంగా మేము ఖచ్చితంగా అన్ని విషయాలని కూడా రాజధానికి సంబంధించి నష్టం జరగకుండా, సామాన్యుడికి, రైతు కూలీకి, రైతుకి ఎవరికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏపీ రాజధాని భూ సేకరణ విషయంలో ప్రభుత్వం రైతులను పక్కదారి పట్టిస్తూ కాలయాపన చేస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు గౌతమ్ రెడ్డి చెప్పారు. రాజధాని నిర్మించే ప్రాంతాలలో రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పచ్చని భూముల్లో నిర్మాణం చేపడితే ఎందరో అనాథలైపోతారని చెప్పారు. నైజం బయటపడటానికి అది ఎప్పుడు నిజం చెప్పడు కదా. 1,00,000 ఎకరాలు అన్నాడు, 75 అన్నాడు, తర్వాత 50 అన్నాడు, 40 అన్నాడు, ఇప్పటికి 30కి రావడం జరిగింది. 30 రావటం ఎందుకంటే అదివరకు 30,000 ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ట్యాక్ట్ అలా కాదు, 1,00,000 ఎకరాలు కావాలన్నాడు. విజయవాడ ఆఖరికి పిల్లలు మార్చినట్టుగా అన్నీ తిప్పిన తర్వాత విజయవాడ నగరానికి తీసుకొచ్చాడు. సరే, విజయవాడ నగరం వస్తుంది కదా అని అనుకున్నారు చాలామంది. దాన్ని తీసుకెళ్ళి గుంటూరు జిల్లాకు మార్చడం జరిగింది. ఓకే, అక్కడ మార్చినా కానీ పర్వాలా. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో వాటిల్లో నిర్మాణాలు చేపట్టినట్లయితే బాగుంటుంది. కానీ పచ్చని పొలాలు, 3 పంటలు పడేటువంటి పొలాలు, వర్షం వరదలు వచ్చేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో మీరు నిర్మాణాలు చేపడతామంటే ఎంతమటికి కరెక్ట్ అనేటువంటి దాన్ని. అందుకని ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒక పక్కన డబ్బులే ఉన్నావు, ప్రజల నుంచి రూపాయి వసూలు చేసుకుంటున్నావు. ఆ చేసుకునేటువంటి డబ్బులు సేవ్ చేసుకునే పద్ధతి ఉంది. ఒక కమిటీల రూపేణా దేశ విదేశాలు సైతం ఫ్లైట్లలో తిరిగేటువంటి ఆనవాయితీ కొత్తగా పుట్టుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయలు దానికి ఖర్చులు పెట్టేస్తున్నారు. ఒక ఎక్స్పర్ట్స్ వెళ్ళాలి ముందు, ఏ ప్రాంతంలో అనువైనటువంటిది అనేటువంటి చెప్పాలి. రాజకీయ నాయకులు తమ విశ్లేషణని వినియోగించి వారు చేయవలసినటువంటి పద్ధతి వాళ్ళు చేసింది కరెక్టా కాదని డెసిషన్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా వాళ్ళు చేసినటువంటి దానిలో చాలా ఇబ్బందికరమైనటువంటిది ఉన్నది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సైతం ఈ రాజధాని నిర్మాణం ఆ ప్రాంతంలో నిర్మించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నగర కార్యదర్శి బాబురావు మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. సిపిఎం పార్టీ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వించిపేటలోని ప్రజా చైతన్య యాత్రను ఆ పార్టీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ గ్యాస్ ధర, పన్నులు పెంచి భారాన్ని ప్రజలపై వేస్తున్నారని ఆయన విమర్శించారు. పింఛన్లు పెంచారని వృద్ధులు ఆనందించేలోపే వారి పేర్లను జాబితా నుంచి తొలగించి వారి జీవితాల్లో విషాదం నింపారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ హామీ ఇచ్చి 6 నెలలు గడిచినా ఆ హామీని అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. దానికి తోడు నగరంలో రాత్రి వేళల్లో తిరిగే సామాన్య ప్రజలను పోలీసులు గుర్తింపు కార్డుల పేరుతో వేధిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే వారిని మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, మేము తీసేస్తామని చెప్పిన తెలుగుదేశం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టే వీళ్ళు కూడా గ్యాస్ రేటు పెంచేశారు. ఓట్లు వేసింది రేటు తగ్గించమని, రేటు పెంచడానికి ఓట్లు వేయలేదు. అదే కాదు, ముసలివాళ్ళకి పింఛను పెంచమంటే ఉన్నవాళ్ళ పింఛను రద్దు చేసేశారు. 2 నెలల నుంచి అలో లక్షణం అంటూ వారందరూ తిరుగుతున్నా పట్టించుకోవట్లా. పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తా అన్నారు. రాజధాని పేరుతో ఇవాళ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి. కంట్రోల్ చేసే నాదుడు లేడు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తానన్న మాట అమలు జరగట్లేదు. ఈ ఒక్కటే కాదు, 2 సార్లు పాల రేటు ఈ 6 నెలల్లో పెంచేశారు. కృష్ణానది పక్క నుండి ఇసుక కూడా దొరకట్లా. భవన నిర్మాణ కార్మికులు పని లేదు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎవరి పనాళ్లే చేసుకొని ఇవ్వట్లా. మరి ఇంకా ఆయన వచ్చే ఉద్యోగం ఎక్కడా?
అంటే పచ్చి మోసం చేశారు. 6 నెలల్లో ఇంకా టైం ఉంది అంటున్నారు. ఏమంటే ఖజానా ఖాళీ అయింది, డబ్బు లేదన్నారు చంద్రబాబు నాయుడు గారు. మంత్రి గారికి ఇంటి అద్దె నెలకి 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పెంచారే, దానికి డబ్బు ఉందా? పేదవాళ్ళకి చేయడానికి మాత్రం డబ్బు లేదా? ఇదంతా బూటకపు చెప్పే మాటలు. ఇక నగరపాలక సంస్థ 38 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు గెలిచారు, రికార్డు మెజారిటీ వచ్చింది. కానీ ఏం జరుగుతుంది? పన్నులు తక్కువ ఉన్నాయంట, బెజవాడలో పన్నులు పెంచుతారంట. ఇది ఎవరినైనా చెప్పానండి? ఎన్నికల ముందేనో పన్నులు తగ్గిస్తామని చెప్పారు. చెత్త మీద పన్ను, నేల మీద పన్ను, డ్రైనేజీ మీద పన్ను, వ్యాపారం చేస్తే లైసెన్సు, పార్కింగ్ ఫీజు, పార్కుల్లోకి వెళ్తే ఫీజు, ఇన్ని పన్నులు ఉంటే ఇంకా పన్నులు తక్కువ ఉన్నాయా? నగరంలోని ఐజీఎం స్టేడియంలో ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు జరిగే 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియంను అథ్లెటిక్ ట్రాక్లను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. వర్ధమాన జూనియర్ అథ్లెట్లు పాల్గొనే అతిపెద్ద క్రీడా ఈవెంట్కు నగరం వేదిక కావడం ఓ విశేషం. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరిగే రిలయన్స్ జియో 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో రన్నింగ్, జావెలిన్ త్రో, షాట్ పుట్ థ్రోయింగ్ పలు క్రీడా అంశాలలో దేశవ్యాప్తంగా 3,000 మంది వర్ధమాన జూనియర్ అథ్లెటిక్స్లు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని హోదాలో ఈ పోటీలు మళ్లీ జరగనున్నాయి. స్టేడియంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో సందడి నెలకొంది. ఈ అథ్లెటిక్స్ పోటీలు రేపు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ పోటీలను రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రారంభిస్తారని అసోసియేషన్ కార్యదర్శి రాఘవేంద్రరావు తెలియజేశారు. మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుందండి 30th నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. రేపు ఈవినింగ్ 4 o'clock ఇనాగ్రేషన్కి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు, మన లోకల్ మినిస్టర్ దేని ఉమామేశ్వర గారు, 3 ఎమ్మెల్యేలు. ఇది జియో 30th నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అండి. దీనికి 3,000 మెంబర్స్ 3,000 అథ్లెట్స్ వచ్చారు. 4 ఏజ్ గ్రూప్లో 14, 16, 18, 20. దీని క్లోజింగ్ 30th ఈవినింగ్ 4 o'clock. దీని మొత్తానికి రాయపాటి సాంబశివరావు గారు అన్ని దగ్గర పర్యవేక్షిస్తున్నారు. ఆయనే మొత్తం స్పాన్సర్షిప్ ఇప్పించడం కానీ ఆయనే చేయడం అంతా ఆయనేనండి. తిరిగి వార్తలకు వెళ్తే, దేశం రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడం కోసం శ్రీయాగంలో పాల్గొని అందరికీ శుభం కలుగుతుందని శ్రీ త్రిదండి చిన్నజీయర్ శ్రీమన్నారాయణ స్వామి పర్యవేక్షణలో జరిగే శ్రీయాగంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కృష్ణానది తీరాన స్వరాజ్య మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీయాగ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీయాగం కార్యక్రమంలో 200 మంది దంపతులు పాల్గొన్నారు. కరీంనగర్, వరంగల్తో పాటు అమెరికా దేశానికి చెందిన భక్తులు శ్రీమన్నారాయణకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ త్రిదండి జీయర్ స్వామి 3వ అధ్యయనంపై ప్రవచనాలు నిర్వహించారు. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలతో నిండు నూరేళ్లు బాగుండాలని శ్రీయాగంలో నిర్వహించే 33 కుండలతో యాగం నిర్వహించడం జరిగింది. స్వరాజ్య మైదానం ప్రాంగణం భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ ఫలప్రదమైందని, రాత్రిపూట తనిఖీలు చేపట్టాక చోరీలు చాలా వరకు తగ్గాయని నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. రోడ్ల మీద అనాథలుగా ఉన్న సుమారు 1000 మందిని ప్రశ్నించారని, వారి నుండి ఎన్నో వ్యధభరిత గాథలు వెలుగు చూశామని ఆయన తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పగలు రాత్రి అనే తేడా లేకుండా నగరవాసులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్లాట్ఫారాలపై, రోడ్లపై భద్రత లేకుండా ఎంతో మంది పేద కూలీలు నిద్రిస్తున్నారని చెప్పారు. వీరి నుంచి దొంగలు డబ్బులు తీసుకువెళ్తున్నారని, అడ్డుకుంటే గాయపరుస్తున్నారని, ఈ భయంతో గుర్తింపు కార్డులు తెచ్చుకోవడం లేదని అనేక సమాధానాలు వచ్చాయని చెప్పారు. పగలే కాకుండా రాత్రిపూట కూడా భద్రతా చర్యలు ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం కనిపించింది. రాత్రిపూట మామూలుగా ఏ నగరంలో అయినా దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ మన దగ్గర దొంగతనాలే కాకుండా ఈ బ్లేడ్ బ్యాచ్లని, చిన్న బ్లేడ్ ముక్క పెట్టుకుని బాగా తీవ్రంగా గాయపరచడం, కొన్నిసార్లు అది మరణానికి కూడా దారితీస్తుంది, తీసింది కూడా అంతకుముందు. అలాగే కొన్ని వేల మంది ప్లాట్ఫారాల మీద, ఘాట్లలోనూ, మన దగ్గర కొంచెం చలి తక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి నైట్ టైంలో ఆరుబయట పడుకోవడం సంవత్సరంలో దాదాపు వర్షం రాని రోజుల్లో అయితే 10 నెలల వరకు కూడా ఆరుబయట పడుకునే సౌకర్యం ఉంది మన ఊళ్ళో, వాతావరణాన్ని బట్టి. వర్షం వస్తే ఎలాగో తప్పదనుకోండి. సో ప్లాట్ఫారాల మీద, ఘాట్ల మీద, ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో, నది ఒడ్డున, నదిలో ఇసుకలోను, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్ బయట,
ఇలా వేల మంది పడుకోవడం మనం రోజు గమనించేవాళ్ళం. దీనివల్ల ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్లలో పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, దొంగతనాలు చేస్తూ అక్కడ పడుకునే వాళ్ళు ఎవరు, పని చేసుకుంటూ పడుకున్న వాళ్ళని దగ్గర ఎత్తుకుపోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. అంటే దొంగల్ని కష్టజీవుల్ని వేరు చేయలేనటువంటి పరిస్థితి పోలీసులకు ఉండేది, రాత్రిపూట తిరిగే సిబ్బందికి ముఖ్యంగా. ఇటువంటి వాతావరణంలో రాత్రిపూట బయట తిరగాలన్నా, ముఖ్యంగా ఆడవాళ్ళు వృద్ధులు తిరగాలన్నా కానీ భయంగా తిరగాల్సి వచ్చేది. నగరాన్ని సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కేఎఫ్సి, సిడిఐఏ, ఐసీఎల్ఈఐ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో సోలార్ సిస్టమ్ అమలుకు ముందుకొచ్చాయని కమిషనర్ తెలియజేశారు. విజయవాడ నగరాన్ని సోలార్ సిటీగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలను పరిశీలించి అందుకు అనువైన చర్యలు తీసుకునేందుకు పలు సంస్థలు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని శ్రీలంకలో జరిగిన కార్యశాల వర్క్షాప్లో సోలార్ సిటీకి సంబంధించి కార్పొరేషన్ పరంగా తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు కమిషనర్ హరికిరణ్ చెప్పారు. నగరంలో 13 ట్రాఫిక్ సిగ్నల్స్లో సోలార్ విధానాన్ని అమలు చేసే విధానాన్ని అమల్లోకి వచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని 40,000 మంది వీధి వ్యాపారులకు ఉచితంగా సోలార్ ల్యాంపులను అందించాలనే ప్రతిపాదనను వర్క్షాప్లో వివరించినట్లు కమిషనర్ చెప్పారు. ప్రపంచ హింస మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సమైక్య ఆధ్వర్యంలో భారీ మానవహారం చేపట్టారు. మహిళలపై నానాటికి హింస, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేయాలని కార్యదర్శి దుర్గా భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లెనిన్ సెంటర్లో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ హింస మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య కార్యదర్శి దుర్గా భవానీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి చట్టాలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై దాడుల ఐక్యరాజ్య సమితి సమావేశంలో చర్చకు వచ్చాయంటే మహిళలపై దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో అద్దం పడుతుందని ఆమె చెప్పారు. మహిళల గృహహింస, అత్యాచారాలు, దౌర్జన్యాలు దేశవ్యాప్తంగా అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్లకు నల్ల రిబ్బన్లను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ 2014 జూలై నాటికే 8,318 కేసులు నమోదైనాయి. అంటే ఈ క్రైమ్ రేటు పెరగడం దానికి కారణాలు ఇవాళ ఉన్న చట్టాలు సక్రమంగా అమలుపరచకపోవటం, దోషులు తప్పించుకోవడానికి మార్గాలు సుగమమవుతుంది క్లియర్గా తెలుస్తోంది. మహిళలపై అత్యాచారాలు పెరగడానికి రకరకాల కారణాలు చెప్తూ ఇవాళ డ్రెస్ కోడ్ని చెప్తూ ఆడవాళ్ళు వస్త్రధారణ బట్టే మహిళలపై అత్యాచారాలు జరుగుతుందని చెప్పి కొంతమంది మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము కోరేది ఒకటే, ఇవాళ ప్రపంచ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి మహిళల రక్షణ కోసం, భద్రత కోసం ప్రతి ప్రభుత్వం కూడా ప్రత్యేక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, భారతదేశంలో ఉన్న మోడీ గవర్నమెంట్ కూడా ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నిరోధించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. స్పీడీ ట్రయల్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్సును అన్ని సెంటర్స్లో అంటే మండల స్థాయి నుండి కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది కోరుతున్నాం. ప్రతి చోట కూడా గ్రీవెన్సెస్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అత్యాచారాల పరంపర కొనసాగకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన చట్టాలని సక్రమంగా అమలు చేయాలని, ఇవాళ 498 నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మహిళలకు గృహహింసకు సంబంధించిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యతను కూడా విస్మరించే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇవి మహిళలకు రక్షణ కల్పించే దిశగా ఏమాత్రం లేవనేది ఆలోచన విషయాన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తూ తక్షణం మహిళా చట్టాలు సక్రమంగా అమలు పూనుకోవాలని చెప్పేసి హింస నిరోధానికై ప్రతి ఒక్కరూ గ్రాస్ రూట్స్ నుండి ప్రజాప్రతినిధుల దగ్గర నుండి అధికార వర్గం నుండి అందరూ దీనికై కృషి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో వివిధ పెట్టుబడుల కోసం జర్మనీ పర్యటనకి వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పలు పార్టీల నేతల డిమాండ్. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సిపిఎం నేత బాబురావు ఆగ్రహం. అథ్లెటిక్స్ పోటీలకు ముస్తాబైన ఐజీఎం స్టేడియం, 3,000 మంది వర్ధమాన జూనియర్ క్రీడాకారుల రాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.